హలో అండి, నేను డాక్టర్ విజయ్. చిన్నపిల్లలు అనేటప్పటికీ అందరికీ గుర్తొచ్చేది చాక్లెట్స్. కామ్గా ఉంటే నేను చాక్లెట్ ఇస్తాను, లేకపోతే నువ్వు ఈ వర్క్ చేస్తే ఇది బాగా మంచి ర్యాంక్ తెచ్చుకుంటే చాక్లెట్స్ ఇస్తాను. ఇలాగా అందరికీ కూడా ఒక కామన్ అసోసియేషన్ పిల్లలకి చాక్లెట్స్కి. బట్ పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వచ్చా? చాక్లెట్స్లో ఎక్కువగా ఉండే షుగర్స్. సో షుగర్స్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి న్యాచురల్లీ అకరింగ్ షుగర్స్, రెండోది యాడెడ్ షుగర్స్ లేదా ఫ్రీ షుగర్స్ అంటారు. సో ఫ్రీ షుగర్స్ అనేవి ఈ చాక్లెట్స్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే కార్బొనేటెడ్ డ్రింక్స్లో కానీ, మనం బయట దొరికే స్వీట్స్లో కానీ, ఇవన్నిట్లో కూడా ఈ యాడెడ్ షుగర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇవి ఎంతవరకు సేఫ్? న్యాచురలీ అకరింగ్ షుగర్స్ ఏంటంటే మనకి ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో వీటిలో ఉంటాయి, అండ్ మిల్క్లోను, డైరీ ప్రొడక్ట్స్లో ఉంటాయి. ఇవి కొంతవరకు సేఫ్. కానీ షుగర్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేదా బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఏవైతే నేను చెప్పానో, అంటే ఈ చాక్లెట్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్, లేకపోతే ఇలాగా బేకరీ ఐటమ్స్, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటాయి ఈ ఫ్రీ షుగర్స్, యాడెడ్ షుగర్స్. వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఈ యాడెడ్ షుగర్స్ లేదా ఫ్రీ షుగర్స్ వల్ల వస్తాయి. యాడెడ్ షుగర్స్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది, పిల్లల్లో బరువు అధికంగా పెరుగుతారు, డెంటల్ క్యారీస్ రావచ్చు, కొన్నిసార్లు డెంటల్ ఇరోజన్స్ రావచ్చు, అంటే ఎసిడిటీ వల్ల డెంటల్ ఇరోజన్స్ రావచ్చు. ఇది కాకుండా డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి, ఇండైజెషన్ కానీ, లేకపోతే డయేరియాస్ రావచ్చు, పొట్ట ఉబ్బడము, సివియర్గా స్టమక్ పెయిన్ రావడము. సో ఇవన్నీ కూడా స్టమక్లో వచ్చే ప్రాబ్లమ్స్. పిల్లల్లో కూడా షుగర్స్ వల్ల కూడా బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి. అది కాకుండా మనం ఎక్కువ వరీ అయ్యేది ఏంటంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో టైప్ 2 డయాబెటీస్ మిలిటస్. షుగర్స్ తింటే పిల్లలు తీసుకుంటే ఇమీడియట్గా మనకి ఎఫెక్ట్స్ కనిపించకపోయినా లాంగ్ టర్మ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి? సో మనం ఏంటంటే ప్రిఫరబుల్లీ న్యాచురల్లీ అకరింగ్ షుగర్స్ ప్రిఫర్ చేయాలి. అంటే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లేదా మిల్క్ కానీ, అండ్ అదర్ డైరీ ప్రొడక్ట్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ని మనం అవాయిడ్ చేయాలి. అంటే షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ అంటారు, ఏవైతే ఉంటాయి కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. పిల్లలకి కూడా లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఇంటేక్ ఉండాలి. సాధారణంగా ఒక రోజులో తీసుకునే టోటల్ క్యాలరీస్లో లెస్ దెన్ 5% మాత్రమే మనం షుగర్స్ ద్వారా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 4 years ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం పర్ డే 4 teaspoons ఆఫ్ షుగర్ మనం అలౌ చేయొచ్చు. అంటే ఈచ్ టీ స్పూన్లో మనకి సుమారుగా 4 grams ఆఫ్ షుగర్ వస్తుంది. 4 4 16. సో 16 grams ఆఫ్ షుగర్ అలౌ చేయొచ్చు 2 to 4 years. అదే 4 to 7 years ఏజ్ గ్రూప్ పిల్లల్లో 5 teaspoons ఆఫ్ షుగర్ ఇవ్వచ్చు. సో ఇలాగా అంటే ఒక డేలో మనం ఎంత ఇవ్వచ్చు అనేది స్టాండర్డ్ రికమెండేషన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఈ యాడెడ్ షుగర్ అనేది మినిమైజ్ చేయడానికి, తగ్గించడానికి ట్రై చేయాలి. అది కాకుండా పేరెంట్స్ పిల్లలకి ఏవైనా బయట ఐటమ్స్ కొనేటప్పుడు దాని మీద డిస్క్రిప్షన్ చదవాలి. షుగర్ క్వాంటిటీస్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే మంచిది.